బాలకృష్ణపై వైసీపీ నేత రవీంద్రనాథ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలకృష్ణ ఇంట్లో కాల్పులు జరిగినప్పుడు అరెస్టు కాకుండా నేనే ఆపా అంటూ మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బాలకృష్ణకు మెంటల్ సర్టిఫికేట్ ఉందని ఆయన్ని కాపాడామని చెప్పి నేనే వైఎస్ఆర్ దగ్గరికి తీసుకెళ్లా అంటూ రవీంద్రనాథ్ రెడ్డి చెప్పుకొచ్చారు. అప్పటి సీఎం వైఎస్ఆర్ దగ్గరికి వెళ్ళి బాలకృష్ణకు మెంటల్ సర్టిఫికేట్ ఉందని చెప్పానని చెప్పి ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి చెప్పారు. వైఎస్ఆర్ ద్వారా బాలయ్యను జైలుకి వెళ్లకుండా ఆపానని చెప్పి రవీంద్రనాథ్ రెడ్డి తెలిపారు. నేనున్న బాలకృష్ణ ఇంట్లో ఏదైతే కాల్పులు జరిగినాయో కాల్పులు జరిగినప్పుడు నేను కడపలో ఉన్నాను. నాకు బాలకృష్ణ ఫోన్ చేసి నన్ను రమ్మని నేను హైదరాబాద్కు పోయి రాజశేఖర రెడ్డి గారికి రికమెండ్ చేయండి అని చెప్పేసి నా పైన ఈ రకంగా కేసు వచ్చింది. సో నేను జైలుకు పోకోకుండా నన్ను కాపాడమని చెప్పేసి ఆయన నన్నే రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో నేనేమన్నాను, దగ్గుబాటి వెంకటేశ్వరరావును పురంధరేశ్వర గారిని నా వెంబడి పంపించండి, మీ ఇంటి వైపు నుంచి రిక్వెస్ట్ చేసినట్టు ఉంటుంది అన్న ఉద్దేశంతో నేను చెప్పడం జరిగింది. సో వాళ్ళు మళ్ళీ రాలే వాళ్ళు. ఇదే కాదు, నారా చంద్రబాబు నాయుడు గారు అయితే మరుసటి రోజు వచ్చినాడు. 3-4 రోజుల తర్వాత ఈ బాలకృష్ణ చూడనీకి. సో వాళ్ళ బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు వచ్చిన పరిస్థితి లేదు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు పురంధరేశ్వరి గారు అప్పుడు కాంగ్రెస్లో ఉన్నారు. సో వాళ్ళు రాలే ఈయన పిలిస్తే. సో నేనే పోయి రాజశేఖర రెడ్డి గారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఎన్టీ రామారావు గారి కొడుకులండి, ఏదో ఆయనకు మెంటల్ వచ్చింది, సర్టిఫికెట్ కూడా ఇచ్చినారు, డాక్టర్ చూపించాడు నాకు. సో ఈ మెంటల్ వచ్చిన దాంట్లో భాగంగా ఎవరినంటే వాళ్ళని కాలుస్తున్నాడు. సో ఆ రకంగా కాల్ చేసినాడు తప్ప నిజంగా మంచివాడే అతను, ఉద్దేశపూర్వకంగా ఏం కాదు అని చెప్పేసి పాపం మేము అతని గురించి రిక్వెస్ట్ చేయడం జరిగింది. రిక్వెస్ట్ చేస్తే ఇమ్మీడియట్గా పాపం రాజశేఖర రెడ్డి గారు స్పందించడం జరిగింది. దాంట్లో ఇమ్మీడియట్గా అరెస్టులు ఏమీ చేయబాకండి అని చెప్పేసి ఇమ్మీడియట్గా పోలీసు అధికారులకు చెప్పడం జరిగింది. ఆయన దాని తర్వాత హాస్పిటల్కి పోవడం జరిగింది. తర్వాత హాస్పిటల్లో కొన్ని రోజులు అలా జరగడం జరిగింది. తర్వాత రాజీ కావడం జరిగింది. ఇదేదో ఆ రకంగా అయిపోయింది అనమాట. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి కిరణ్ అందుబాటులో ఉన్నారు. కిరణ్, ప్రశ్న మనం చూస్తున్నాము, రవీంద్రనాథ్ రెడ్డి బాలకృష్ణకి సంబంధించి గతంలో జరిగిపోయిన వాటి గురించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. సో సడన్ గా ఎందుకని దీని గురించి మాట్లాడాల్సి వచ్చింది ఆయన? రవీంద్రనాథ్ రెడ్డి కడప జిల్లా వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు, కమలాపురం మాజీ ఎమ్మెల్యే. ఆయన గతంలో 2 సార్లు కమలాపురం నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించాడు. అయితే ఈయన బాలకృష్ణపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏదైతే ఉందో బాలకృష్ణకు మెంటల్ సర్టిఫికేట్ ఉంది, ఆ విషయం నేను ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి దృష్టికి తీసుకెళ్లి చెప్పడం జరిగింది. అయితే ఆ రోజు కాంగ్రెస్ లో ఉన్న పురంధేశ్వరి గాని దగ్గుబాటి వెంకటేశ్వరరావు గాని వాళ్ళిద్దరిని కూడా నేను రమ్మని బాలకృష్ణకి రిక్వెస్ట్ చేయడం జరిగింది. అయితే వాళ్ళు ఎవరు రాలేదు. కానీ నేను ఏదైతే బాలకృష్ణకి మెంటల్ సర్టిఫికేట్ ఉందో ఆ సర్టిఫికేట్ ఉంది కాబట్టి ఆయన్ని అరెస్ట్ చేయకూడదు అంటూ రాజశేఖర రెడ్డికి విన్నవించడం జరిగింది. అయితే ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో రాజశేఖర రెడ్డి పోలీసు ఉన్నతాధికారులకు చెప్పారు, వాళ్ళ అరెస్ట్ కాకోకుండా ఆపారు. తర్వాత జరిగిన పరిణామాల్లో భాగంగా వారు రాజీ అవ్వడం కూడా జరిగిందంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే రవీంద్రనాథ్ రెడ్డి రాజశేఖర రెడ్డికి బామర్ది, జగన్మోహన్ రెడ్డికి మేనమామ. అయితే ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో ఈ కడప జిల్లా మేయర్ గా రవీంద్రనాథ్ రెడ్డి ఉన్నాడు. ఈయన 4-5 సినిమాలు కూడా తీసిన అనుభవం ఉంది. ఆయన నిర్మాత కూడా వ్యవహరించారు. సో ఆయన నిర్మాతగా ఉన్న రోజుల్లో బాలకృష్ణ ఫోన్ చేశాడని మనం అనుకోవచ్చు. అంతేకాకుండా ఈ విషయాన్ని రాజశేఖర రెడ్డి దృష్టికి తీసుకెళ్లి ఆయన అరెస్ట్ కాకుండా ఆపాను అని చెప్పి ఆయన స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి సంచలన వ్యాఖ్యలు చేశారు మౌనిష. సో ఇప్పుడు దీనికి సంబంధించి బాలకృష్ణ గాని లేకపోతే ఆయన వర్గం గాని ఎవరైనా స్పందించారా అసలు?
ఇప్పటికైతే బాలకృష్ణ సైడ్ నుంచి ఎవరు స్పందించలేదు. బాలకృష్ణ ఆఫ్ ది రికార్డ్ గా కానీ ఆన్ ది రికార్డ్ గా కానీ ఆయన తరఫున ఎవరు స్పందించే అంత ధైర్యం కూడా చేయరు. ఎందుకంటే బాలకృష్ణ ఒక అంశం ఏదో సందర్భాన్ని బట్టి మాట్లాడతారు, తర్వాత ఆయనకు గుర్తుంటుందో లేదో కూడా తెలియదు. ఎందుకంటే గతంలో బాలకృష్ణ కొన్ని వ్యాఖ్యలు చేశారు. మహిళలు కనబడితే ముద్దైన పెట్టాలి, లేకపోతే కడుపైన చేయాలంటే ఆయన బహిరంగంగా మాట్లాడిన రోజులు కూడా ఉన్నాయి. ఎందుకంటే బాలకృష్ణ ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో అటు సినీ అభిమానులకు కావచ్చు, ఇటు బాలకృష్ణ అభిమానులకు కావచ్చు, అటు హిందూపురం ప్రజలు ఏదైతే ఆయన హిందూపురం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడో హిందూపురం ప్రజలకు కూడా అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే ఆయన గతంలో 2-3 టీడీపీ నాయకుల పైన కూడా చేసుకునే సందర్భాలు ఉన్నాయి. బాలకృష్ణ మెంటల్ సర్టిఫికెట్ ఉంది అని ఆ రోజు డాక్టర్లు సర్టిఫై చేశారు. ఆ రోజు ఆ కేసు నుంచి బయటపడడానికి కూడా ఆయనకు మెంటల్ సర్టిఫికేట్ తోడ్పడింది. అయితే ఆయన ఏదైతే పబ్లిక్ ప్రాంతాల్లో కానీ పబ్లిక్ ప్లేస్లలో కానీ ఆయన బిహేవియర్ కూడా అలాగనే ఉంటది. ఎందుకంటే ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో బాలకృష్ణకు అంచనా ఉండదు, బాలకృష్ణ పైన అభిమానులకు కూడా అంచనా ఉండదు. ఎందుకంటే ఆయన చేసుకునే సందర్భాలు అటు టీడీపీ నేతల మీద కానీ అభిమానుల మీద కానీ చేసుకునే సందర్భాలు ఉన్నాయి. దాంట్లో మళ్ళీ చేసుకున్న తర్వాత కూడా ఆయన సారీ చెప్పిన సందర్భం కూడా ఏ రోజు లేదు. నిన్న అసెంబ్లీలో కూడా ఆయన అన్ఎక్స్పెక్టెడ్ గా లేచారు. కామినేని శ్రీనివాసరావుపై మండిపడ్డాడు. కామినేని శ్రీనివాసరావు చిరంజీవికి అత్యంత ఆప్తుడు. సినీ ఆటోగ్రాఫ్ మంత్రి శాఖగా ఉన్న కందులు దుర్గేష్ కూడా చిరంజీవికి అత్యంత సన్నిహితుడు. వారిద్దరు సన్నిహితులైన సందర్భంలో చిరంజీవి అంశాన్ని మరీ లేవనెత్తి చిరంజీవిని అవమానకరమైన రీతిలో బాలకృష్ణ మాట్లాడడం జరిగింది. ఆ రోజు జగన్ అవమానించాడంటూ, ఆ సైకో అవమానించాడంటూ మాట్లాడడము. అయితే చిరంజీవి బయటకు వచ్చి ఒక లెటర్ రిలీజ్ చేయడము, తర్వాత 2 రోజుల క్రితం ఆయన హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో కూడా ఆయన స్పందించారు. అది అయిపోయిన విషయము, దాని మీద నేను మాట్లాడడానికి ఏం లేదు అని చెప్పారు. అయితే నిన్న అనూహ్యంగా ఒక సంఘటన జరిగింది. ఏదైతే చిరంజీవి అభిమానులు రెండు తెలుగు రాష్ట్రాల అభిమానులు ఏదైతే ఉన్నారో వారు బాలకృష్ణపై 300 పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడానికి వెళ్లారు. దగ్గరలో ఉన్న జూబ్లీ పోలీస్ స్టేషన్ కి వెళ్తే చిరంజీవి స్వయంగా అభిమానులకు ఫోన్ చేసి ఏదైనా ఉంటే మనం శాంతియుతంగా చర్చల ద్వారా పరిష్కరించుకున్నాం, కానీ పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదు చేసే వరకు వెళ్ళొద్దు, ఏదైనా ఉంటే మనం మాట్లాడుకున్నామంటూ వాళ్ళని వెనక్కి పిలవడం జరిగింది. వెనక్కి పిలిచిన తర్వాత కూడా ఏదైతే చిరంజీవి అభిమానులు ఉన్నారో వారు చిరంజీవి ప్రస్తుతానికి చెప్పారు కాబట్టి శాంతియుతంగా మేము సైలెంట్ గా ఉన్నాం తప్పితే 4-5 రోజుల్లో దీనిపైన ఉద్యమ కార్యాచరణ నిర్వహిస్తాం, బాలకృష్ణ సారీ చెప్పకపోతే బహిరంగంగా నిలదీస్తాం, ధర్నాలు నిరసనలు కొనసాగిస్తాం అంటూ చిరంజీవి అభిమానులు కూడా మరో సైడు ప్రకటన ఇవ్వడం జరిగింది. మౌనిష. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కిరణ్ రెడ్డి. ప్రస్తుతం చూస్తూ ఉన్నాము బాలయ్యకి సంబంధించి ఒకదాని తర్వాత ఒకటి ఒక వివాదాలు బాలయ్య మెడకు చుట్టుకుంటూనే ఉన్నాయి. ప్రస్తుతం రవీంద్రనాథ్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు గతంలో జరిగిపోయిన వాటి గురించి. సో బాలయ్యకి మెంటల్ సర్టిఫికెట్ ఇచ్చి జైలుకి వెళ్లకుండా ఆపింది నేనే అంటూ రవీంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ వచ్చారు. ఇప్పుడు జరిగింది తర్వాత హాస్పిటల్లో నేనున్న బాలకృష్ణ ఇంట్లో ఏదైతే కాల్పులు జరిగినప్పుడు నేను కడపలో ఉన్నాను. నాకు బాలకృష్ణ ఫోన్ చేసి నన్ను రమ్మని, నేను హైదరాబాద్కు పోయి రాజశేఖర రెడ్డి గారికి రికమెండ్ చేయండి అని చెప్పేసి నా పైన ఈ రకంగా కేసు వచ్చింది. సో నేను జైలుకు పోకోకుండా నన్ను కాపాడమని చెప్పేసి ఆయన నన్నే రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో నేనేమన్నాను, దగ్గుబాటి వెంకటేశ్వరరావును పురంధరేశ్వరి గారిని నా వెంబడి పంపించండి, మీ ఇంటి వైపు నుంచి రిక్వెస్ట్ చేసినట్టు ఉంటుంది అన్న ఉద్దేశంతో నేను చెప్పడం జరిగింది. సో వాళ్ళు రాలే వాళ్ళు. ఇదే కాదు, నారా చంద్రబాబు నాయుడు గారు అయితే మరుసటి రోజు వచ్చినాడు. 3-4 రోజుల తర్వాత ఈ బాలకృష్ణన్ చూడనీకి. సో వాళ్ళ బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళెవరూ వచ్చిన పరిస్థితి లేదు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు పురంధరేశ్వరి గారు అప్పుడు కాంగ్రెస్లో ఉన్నారు. సో వాళ్ళు రాలే ఈయన పిలిస్తే. సో నేనే పోయి రాజశేఖర రెడ్డి గారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఎన్టీ రామారావు గారి కొడుకులండి, ఏదో ఆయనకు మెంటల్ వచ్చింది, సర్టిఫికెట్ కూడా ఇచ్చినారు, డాక్టర్ చూపించినాడు నాకు. సో ఈ మెంటల్ వచ్చిన దాంట్లో భాగంగా ఎవరినంటే వాళ్ళని కాలుస్తున్నాడు. సో ఆ రకంగా కాల్ చేసినాడు తప్ప నిజంగా మంచివాడే అతను.
ఉద్దేశపూర్వకంగా ఏం కాదు అని చెప్పేసి పాపం మేము అతని గురించి రిక్వెస్ట్ చేయడం జరిగింది. రిక్వెస్ట్ చేస్తే ఇమ్మీడియట్గా పాపం రాజశేఖర రెడ్డి గారు స్పందించడం జరిగింది. దాంట్లో ఇమ్మీడియట్గా అరెస్టులు ఏమి చేయబాకండి అని చెప్పేసి ఇమ్మీడియట్గా పోలీస్ అధికారులకు చెప్పడం జరిగింది. ఆయన దాని తర్వాత హాస్పిటల్కి పోవడం జరిగింది. తర్వాత హాస్పిటల్లో కొన్ని రోజులు అలా జరగడం జరిగింది. తర్వాత రాజీ కావడం జరిగింది. ఇదేదో ఆ రకంగా అయిపోయింది అన్నమాట. సో అంత మేలు చేయడం జరిగింది. అది కూడా మర్చిపోయి ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి గారి సైకో